ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ సాయంకాలం సూర్యాస్తమం అవుతున్నప్పుడు ఈ ప్రమిదల నిండుగా నూనె పోసి ఒత్తులు వేసి అఖండ దీపం వెలిగించి మీ ఇంటి తులసికోట ముందు పెట్టండి. మీరు కలకాలం కలిసుండటానికి ఇదో పరిష్కారం అమ్మా. సీత పెట్టిన దీపం ఆరిపోయింది. ఇంట్లో ఎలాంటి గొడవలు వస్తాయో, ఏ గొడవ సీతారాములు విడిపోవడానికి దారి తీస్తుందో. జన, గిరి, అర్చన, రామ్, సీత అందరూ రండి. ఏమైంది మహా? ఎందుకు పోలీసులు వచ్చారు? అతను రిజిస్టర్ ఆఫీస్ స్టాఫ్ కదా పిన్ని, అతను ఎందుకు వచ్చారు? ఈయన వ్రతం జరిగేటప్పుడు వచ్చాడు. మళ్ళీ ఏ వెరిఫికేషన్ కోసం వచ్చాడు? ఆ వెరిఫికేషనే పెద్ద అబద్ధం. మనందరినీ వెర్రి వాళ్ళని చేయడానికి ఈ సీత ఆడించిన నాటకం. నాటకం ఏంటి మహా? అసలేం జరిగింది? సీతకి భార్యాభర్తల బంధం అంటే బొమ్మల పెళ్లిలా అయిపోయింది. మనుషుల్ని ఆట బొమ్మల్లా చూస్తుంది. బొమ్మల పెళ్లిలో ఏ బొమ్మ పక్కన ఏ బొమ్మ పెట్టి చేసినా అది పెళ్లి అన్న పిచ్చితనంతో అదే పిచ్చిని మనుషులపై అప్లై చేస్తుంది. అసలు విషయం చెప్పు చెల్లాయ్, సీత చేసిన తప్పేంటి? జనాతో కలిసి వ్రతం చేయాలని నేను అనుకున్నాను. జనా పక్కన ఈ విద్యాదేవిని పెట్టి యాడ్ ఫిలిం షూట్ చేసినట్టు సీత వ్రతంలో కూడా జనా పక్కన ఈవిడ గారినే కూర్చోబెట్టాలని ప్లాన్ చేసింది. ఈవిడి గారితో జన రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకోవడం అవకాశంగా తీసుకొని సరిగ్గా వ్రతం జరిగే సమయానికి రిజిస్టర్ ఆఫీస్ స్టాఫ్ని వెరిఫికేషన్ పేరుతో ఈ ఇంటికి రప్పించింది. మొత్తం మేడం గారు చెప్పాలా? ఈ పాపంలో నీ పార్టిసిపేషన్ అయితే చెప్పు. చెప్తాను సార్. వ్రతానికి ముందు రోజు సీత మేడం నాకు ఫోన్ చేసింది. వెరిఫికేషన్ అనే పేరుతో వ్రతం రోజు మీ ఇంటికి వస్తున్నామని జనార్దన్ గారికి ఫోన్ చేసి చెప్పమంది సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.